నేను ఆడు చెప్పాను మా వాడు డైరెక్ట్ చెప్పిన దగ్గరికి వెళ్ళమని చెప్పాను సాయి శ్రీకరణ రోజులకి. విజయనే ఏమంటాడు విజయనే ఏమంటావు ఇది చూడండి సార్, ఇలా చూడండి సార్, సార్ ఇది చూడండి సార్, సార్ సార్ ఓకే సార్. గణపతి గారు తుమ్మూరు పడే
ఆనందంగా ఉత్తరోత్తరాభివృద్ధిగా ఈ పరిషత్ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. బ్రహ్మశ్రీ కృష్ణ కామశాస్త్రి అవధాన భవనాలు ఈ మధ్య మా దత్తాత్రేయ వేద విద్యా గురుకులాన్ని కూడా ఆశీర్వచనం చేసి వేదాచార్య వరేణ్య అనే బిరుదుతో కూడినటువంటి వాళ్ళు కూడా స్వీకరించినందుకు సభాముఖంగా వారికి ఇక్కడ ఈ పరివారంలో కూడా నమస్కారం చేసుకుంటున్నాను. వీటి పైన అందరూ కూడా గృహముఖులుగా ఉన్నాం. సెల్ ఫోన్లు వచ్చే మెసేజ్లు వచ్చేసాయి. కానీ సమాధానం ప్రకారం కూడా మనం అందరూ మహానుభావులు ఆయుధానికి అవకాశం ఇస్తే ఇవాళ జాగరణ చేయాలి అనేది కూడా ఒకటి చూసుకోవాలి మనం. అందుచేత సారభూతంగా ఇక్కడికి వచ్చినటువంటి వేదాభిమానులు అందరికీ కూడా మంచి ఉపదేశ వాక్యాలు చెప్పడానికి బ్రహ్మశ్రీ విశ్వనాథ బాబా విశ్వనాథ్ గారిని
ఉపదేశ వాక్యాలు చెప్పవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. శ్రీ వేదమూర్తులు శ్రీ పురుషోత్తమ గారు జీవితకాలంలో కుటుంబ సభ్యులందరూ కూడా మా కుటుంబ సభ్యులుగానే అంత మైత్రితోటి వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ ఈ సభ బాగా జరగడం ఇక్కడ 18వ వార్షిక సభ అన్నారు. 18 ఏళ్ళు వచ్చాయంటే ఒకటి రోజుకి వచ్చేదనో లేకపోతే మెజారిటీ వచ్చిందనో రకరకాలు అనుకుంటాం. అంటే బాలాధిష్టాలు అన్ని పోయాయి, ప్రౌఢమైనటువంటి వయస్సులోకి వస్తున్నాము అంటారు. మంచి అభివృద్ధిలో ఉన్నటువంటి నవోన్మేషంగా నడుస్తున్న సభ. అందరూ విద్వాంసులే ఉన్నారు, కొంత వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, కానీ పెద్దగా ఆస్తికి జనం వస్తే వాళ్ళకి చెప్పే మాటలు వేరేగా ఉంటాయి, విద్వన్ మండలికి చెప్పే మాటలు వేరేగా ఉంటాయి. మండలిలో విన్నవించుకోవడమే తప్ప ఉపదేశం అనేది లేదు. ఉపదేశ వాక్యాలు అనే మాటకి అందరూ విద్వాంసులే. అంటే వాళ్ళకైతే అనుకుంటుకునే వాళ్ళకి ఉపదేశం, వాళ్ళకి ఆదేశం, వీళ్ళకి విన్నపం. సంతోషం. అవధాని గారి గురించి చెప్పాలి అంటే ఆయన కపిలేశ్వరంలోని గారు స్వయంగా చెప్పారు, అధ్యయనం వేరు, అధ్యాపనం వేరు. ఆయన గట్టిగా చెప్పి కానీ శిష్యుడికి వచ్చేట్లాగా చెప్పడం అనేది కూడా అదొక అలాగే శిష్యముఖంగా వేదాన్ని అధ్యాపన చేయడం అనేది చాలా గొప్ప పని. ఆ పని బాగా చేశారు ఆయన. ఒకటి. రెండోది మంచి లౌకిక ప్రజ్ఞ ఉంది. అజాత శత్రువు అనొచ్చు ఆయనకి. పురుషోత్తమ గారు అంటే మాకు కావాల్సిన వాళ్ళండి, మా స్నేహితుడండి, మా గురువు అండి, మా స్నేహితుడండి అన్నవాళ్ళే ఉన్నారు తప్ప ఆయన గురించి మా దగ్గర చెప్పద్దు అనేవాడు ఒకరు చెప్పలేదండి ఇప్పటికీ. అందరితోటి కలిసి వేసి తిరిగేటువంటి వ్యక్తిత్వం అయింది. మంచి వేద పద్ధతులు. పిల్లలందరూ అభివృద్ధిలో ఉన్నారు. మరి ఇప్పుడు మనకి ఎలబట్టి గారు చెప్పినట్టుగా మా కామశాస్త్రి గారు అనావరణ దేవస్థానానికి ప్రధాన వేద పద్ధతులుగా ఉండి బహు విరమణ చేసి దాంట్లో మార్గదర్శకంగా వేద పండిత బృందానికే కాకుండా దేవస్థానంలో జరిగే కార్యక్రమాలన్నిటికీ కూడా ఆయనే మార్గదర్శకం వహిస్తూ మంచి నేర్పుతో కాలక్షేపం చేస్తున్నారు. పురుషోత్తమ అవతారి గారి కుటుంబం తాలూకు అభివృద్ధి మన విష్ణుపట్ల ఆంజనేయ చేత గారని పూర్వాశ్రమంలో అనేవారు. నారాయణానంద సరస్వతి స్వామి వారిని చక్రమఠం రాజభవనంలో ఉండేవారు. ఆయన పురుషోత్తమ గారి కుటుంబానికి అందరికీ కూడా మార్గదర్శకం వహించి వీళ్ళ అభివృద్ధికి బాటలు వేసిన వ్యక్తి. ఆయనని ఆయన నరసింహస్వామికి ఏం గురించి అనుకున్నాం. అభయ దీక్షలో అంటారు మహేశ్వరేవా జగదా మహేశ్వరే జనార్దనేవా తేడా లేదు. మహేశ్వరుడు జగదీశ్వరుడు ఆయన. అలాగే జనార్దనుడు జగ అంతర్యామిగా ఉన్నాడు. ఆ ఇద్దరు నాకు తేడా లేదు. అది వస్తుభేదం లేకపోయినా నాకైతే దానం ఉంటుంది. వాళ్ళు కొనవాళ్ళు, మా సైన్యాలు, మా కుటుంబానికి కావాల్సిన వాళ్ళు అనేక అభిప్రాయాలు ఉంటాయి. అలాగే పురుషోత్తమాచార్య గారి పైన ఈ సభ జరగడం చాలా విశేషం. ఆ సందర్భంగానే విశ్వదేవికి పరస్పరంగా భాగవతంలో పెట్టుకున్న శ్లోకం ప్రదోష వ్రతానికి సంబంధించి శాంత పురాణంలో శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఒకటి మనం చేస్తుంది దైవలోకే అని వేరే చేస్తున్నారు. చెప్పిన శ్లోకం భాషింది. ప్రదోష కాలంలో పరమేశ్వరుల యొక్క పూజ ఎవరైతే చేస్తారో అది త్రికంఠ శుద్ధిగా ఏమి ప్రదోష సమయే పరమేశ్వరస్య ప్రధాని అనన్య మనసః అంగి సర్వద పూజ. మన కాల సముద్రాన్ని శివపాదాలను పూజ చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి అన్ని కలుగుతాయడం మాత్రమే కాదు, నిత్యం ప్రవృత్త కళతో కొత్త ధనధాన్య సౌభాగ్య సంపద అధికారులు ఇవన్నీ చేశారు. అంటే కుటుంబ సభ్యులు బాగుంటారు, ధనధాన్యాలు ఉన్నాయి, వంశాభివృద్ధి ఇవన్నీ ఉంటాయి. ఏదో మంచి మాట ఏంటంటే నిత్యం ప్రవృత్త అని మాట వాడారు. అంటే రావడం లేదు, అవి తిరుగుతాయా లేకపోతే ఆవరణ అలాగే ఇక్కడ కూడా నిత్యం ప్రవృత్త అంటే రోజు రోజుకి అది వృద్ధి పొందుతూ ఉండాలి. అలాంటి అనేక విధాలు భరోసా భావించడము నాకు తెలుసు. విశాఖపట్నం శంకరమహారాజు సభలు జరగడము విషయం మన అందరం. అలాగే ఇక్కడ ఉండేటువంటి సత్యదేవ అన్నదాన సంఖ్యలో ఈ విగ్రహంతో మనం అది చెప్పిందారో చెప్తే ఇంతవరకు మన వాళ్ళు చేయగలుగుతారని ఆశ్చర్యం వేసింది. లక్షపాతం గణపతి హోమం చేశారు మా గారిని. అలాగే సరస్వతి ఎన్ని యాగాలు చేద్దామని అనుకుంటున్నామండి. ఇందాక ఈ ఏడాది అష్టోత్తరంలో ముందు ప్రారంభిస్తాము. ఇలాంటి మంచి మంచి కార్యాలు చేయాలనే ఆలోచన ఉండాలి. ఆ ఆలోచనకి తగినటువంటి మంత్రశక్తి, ఉత్సాహ శక్తి, ప్రభుశక్తి అన్నీ కావాలి.
అంటే ఒక మంచి పని చేయాలనుకోవడం వేరు, చేయగలగడం వేరు, చేసేటువంటి అదృష్టం పట్టడం వేరు. మా కుటుంబ సభ్యులు పురుషోత్తమాలు గారి కుటుంబ సభ్యులు అందరూ పండితులు కాబట్టి వారికి వేద సభలు చేయాలనేటువంటి ఆలోచన ఉండడం సహజం. అందరికీ ఆలోచన ఉంటుంది కానీ ఉత్పత్తి వివేయంతే అని పోతూ ఉంటాయి. అలా కాకుండా విషయం లేదా వారి సంకల్పం మంచిది, కార్యాచరణ సామర్థ్యము ఉంది, మంచి సమర్థతతో నడుపుతున్నారు కాబట్టి ఈ నిత్యం బలవంతంగా దినదినాభివృద్ధితో ఈ సభలు బాగా జరగాలని ఆ వర్గాన్ని గారు మా ఆత్మమిత్రుడు మా సోదరుడు లెక్కారు. అనవరోజు ఇంతసారి కూడా చెప్పాను. ఇక్కడ దేవుడిపల్లి నారాయణ గారు, పైరుడి వెంకటేశ్వర అవధాని గారు, పురుషోత్తమ అవధాని గారు, వీళ్ళందరూ మా అన్నయ్యతో సమాన వయస్సులు, మా అందరితో సోదర ప్రేమతో ఉండేవారు. అలాంటి పురుషోత్తమ అవధాని గారితో వేద సభలు జరగడం, అందరూ చేయడం, మీరందరూ రావడం మనకు చాలా మంచి విషయాలు. శాస్త్రజ్ఞుల్లో మహాపండితులు కాబట్టి సంకోచ వ్యాకోచ పక్షాలలో సంకోచపక్షంగా మొత్తం అన్ని విషయాలు కూడా మనకి అందజేసినందుకు ధన్యవాదాలు.
ముఖ్యంగా ప్రజామేపాయ ఇత్యాది మంత్రాల్లో జాతాంచ ధనిష్యమానాంచ ప్రజా సత్యవాదిని పుష్పాగోపాయాన్ని మరి పెద్దలు ఏ తపస్సు చేశారు దుబ్బూరి యాదవ్ గారి కుటుంబాన్ని చూస్తే ఆనందిస్తుంది అని కొన్ని విషయాలు చెప్పడానికి ఉపక్రమిస్తున్నాను. ఎక్కువ విషయాలు శాస్త్ర విషయాలు కాదు, కానీ అతిరథం వాళ్ళు నిర్వహించేటటువంటి పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నటువంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి నాకు విషయాలు 2 విషయాలు. 4 వేదాలకి అభ్యర్థులు కోరి వేదపారాయణ పండితులుగా అంటున్నారు. కృష్ణయజుర్వేద భిన్నమైనటువంటి కొంచెం ఎక్కువగా జరిగిన విషయాన్ని ఎక్కువగా ఇచ్చేటువంటి శృంగగిరి పీఠంలో ఇంకా నాపాటి విశేషంగా వస్తారా చేయడానికి మనం అలాంటివి ఏమీ మనకు. కానీ ఎవరైనా మంచి వాళ్ళు కూర్చుని వాళ్ళ నోట వచ్చి శారదాంబ వారి యొక్క అనుగ్రహం వల్ల లేదు. అలాగే అక్కడ తిరుపతి దేవస్థానంలో ఉండేటటువంటి ఆ పోస్టు చాలా పోస్టులు రిటైర్మెంట్ అయిపోయినటువంటి పోస్టులు ఉన్నాయి కదా, ఆ పోస్టు కూడా ఎవరైనా సరే ప్రయత్నం చేస్తే ఈ వేద పరిషత్తులు నిర్వహించేటటువంటి వారి శ్రమకు తగినటువంటి ఫలితం మరుగుడు
వృద్ధులకు రావాలి కావాల్సిందిగా పురుషోత్తమాన్ని కోరుతున్నాను. ఈ రోజు చాలా సులభమైన చెప్పాలి. ఎందుకంటే మా తాతగారి యొక్క న్యాయశాస్త్ర ఖర్చు 18వ సంవత్సరం ఈ సంవత్సరం జరుపుకుంటున్నాం. నిర్వహించినటువంటి నిర్మాణం వల్ల ఈ ట్రస్ట్ని జరపడానికి చాలా దోహదం చేశారు. ఆ అందుకే మీరు కూడా భారతీయుల యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. ఈ సంవత్సరం విశేషంగా ఇచ్చినటువంటి భక్తులు ఉన్నారు. ఇప్పుడే రవీంద్ర గారు ఒక వచ్చి పెట్టారు. ఆయన నాకు మన దేవశంకర్ గారు అయితే చాలా సుఖించు దేవుడి మీద ఈ ఇత్యాది విషయాల మీద చాలా అభిమానం కలవారు. నాకు ఏ కార్యక్రమం చేసినా లేదా ఈ ఐదిక భవనటువంటి వివాహాలు చేసినప్పుడు కూడా పార్టీల వివాహాలు చేస్తే నాకు ఏ వ్యక్తి ఆశీర్వాదం ఆయన అందరూ ఆయన కానీ కింబక్ గారు కానీ అలాగే మన ప్రశాంత్ సింగ్ గారు కానీ అందరూ కూడా నేను ఏ కార్యక్రమం చేసినా వారు నేను చేయండి అనేటువంటి ప్రోత్సాహం చేస్తూ తప్పగా కనిపిస్తున్నారు. భగవంతుడి వల్ల మా తాతగారి యొక్క ఆశీర్వాదం వల్ల ఈ పుస్తకంలో సజీవంగా ఉంది. ఏదో చేసుకుంటాం తెలిసి తెలియక ఏదైనా లోపాలు ఉంటే కనుక ఆ లోపాలన్నీ కూడా సవరించుంది. తెలియని వాళ్ళందరూ కూడా ఆ సవరిస్తే ఆ తప్పులు సవరించుకుని శిష్యుడి యొక్క తండ్రి గారు అయినటువంటి అమ్మగారి సతీష్ గారు ఇవన్నీ ఇప్పుడు ఎలాగైతే చేస్తున్నామో అలాగే నాకు అన్నదండలుగా ఉండి నా చిన్న వివాహం శ్రద్ధగా చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేయడానికి చాలా ముఖ్య దీనికి అనుగ్రహం ఉండాలని కోరుతున్నాం. సత్కారాలు చేస్తున్నాము. ఎంతో విధంగా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. చెప్పి ఏ సంవత్సరం ఏదైతే చేసామో దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేలాగా మీరందరూ కూడా ఈ ట్రస్ట్ని ట్రస్ట్లో ఉండే సభ్యులనే మమ్మల్ని కోరుతున్నాను. చిన్నది ఏంటంటే నాకు జగన్ చెప్పినటువంటి మా గురువు గారు విష్ణుపట్ల లక్ష్మీనారాయణ ఏర్పాటు చేయాలి. మీ నాన్న దగ్గర నేను దగ్గర ఉన్నాం. దగ్గర సభలో ఏ ఇంకేంత ఏం పడితే ఇంకేంత ఏం పడితే పతంజలి గణపతి ఉపాధ్యాయ పతంజలి గణపతి అలాగే రామకృష్ణ గణపతి గుడిపాల గణపతి గణపతి అలాగే దుర్గుడి గణపతి సన్మానం చేయాలి.
శ్రీ గుడపల్లి శ్రీరామ్ శ్రీహర్షి గారు, సీతారాం గుల్లపల్లి ఆంజనేయ భట్టి గారు, పలహారాలు సిద్ధంగా ఉండాలి. పలహారాలు తీసుకురావాల్సిందిగా గుల్లపల్లి లక్ష్మీనారాయణ దత్తాత్రేయ భట్టి గారు, వైద్యుడి చంద్రశేఖర భట్టి గారు, సత్యచంద్ర సుబ్రహ్మణ్య గారు, శ్రీకాంత్ మాణిక్యవధారి గారు, శర్మ గారు, బ్రో వదిలేనా బ్యాటరీ ఉన్నది ఇంకోటి అయ్యా బాలేప ప్రసాద్ గారు, ఒకసారి జగన్ సీతారామ అవధాని గారు, అవధాని గారు, మల్లాది ప్రభాకర్, గుళ్ళపల్లి శ్రీరామ పట్టుకునే డైరెక్ట్ గంగాధర భట్ట, అలా ద్వాదశి భట్టాగారు, భాష్యం ఆది మాధవ శర్మ గారు, హలో ఏ ఇతను లాస్ట్ అనుకుంటా.